మిత్రులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ గురు. ఈరోజు అంటే 2nd జూన్ 2026 మధ్యాహ్నం 12 గంటలకి ఒక అత్యంత ముఖ్యమైన ఆన్లైన్ సెషన్ ఉంది ఫ్రెండ్స్. అది ఏమిటంటే వృద్ధాప్యంలో పారాలిసిస్ పక్షవాతము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వృద్ధాప్యంలో ఎందుకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాని కారణాలు ఏంటి, దాని యొక్క అపోహాలేంటి? సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం కూలంకుషంగా ఈ ఆన్లైన్ సెషన్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే డయాబెటీస్ ఎలా, బీపీ ఎలా, అలాగే రక్తనాళాలు ఎలా గట్టిపడతాయి, బ్రెయిన్లో క్లాట్స్ ఎందుకు వస్తాయి, స్ట్రోక్ ఎందుకు వస్తుంది, హ్యామరేజ్ ఎలా జరుగుతుంది, పార్షియల్ పెరాలిసిస్ ఎలా జరుగుతుంది, లిమ్స్ ఎలా, చేతులు కాళ్ళు ఎలా పెరలైజ్ అవుతాయి, మరి దానికి పరిష్కారం ఏంటి? ఏదో యుక్త వయసులో వస్తే దాన్ని ఏదో విధంగా బలవంతంగా శక్తిని అంతటినీ కూడగట్టుకొని ఏదో విధంగా మనం దాని నుంచి విముక్తి చెందవచ్చు. కానీ మరి వృద్ధాప్యంలో వస్తే పరిస్థితి ఏంటి కదా? సో పిల్లలు ఎక్కడో ఉంటారు, వారి ఉద్యోగంలో వారు ఉండిపోతారు, ఎక్కడో పేరెంట్స్ ఎక్కడో ఉంటారు, వారిని చూసుకునేది ఎవరు? వారు ఆరోగ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? సో ఏ విధంగా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి? ఈ విషయాలన్నింటినీ ముఖ్యంగా వృద్ధాప్యంలో పక్షవాతాన్ని రాకుండా ఎలా నివారించుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ వచ్చిన వారు ఏం చేస్తే బాగుంటుంది, అసలు దీని అపోహాలేంటి, అనుమానాలేంటి, కారణాలేంటి, ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మిత్రమా. ఈ సెషన్ అత్యంత ఇంపార్టెంట్ మిత్రమా, చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి నేను అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మీకు వీలైనంత మిత్రులకి, బంధువులకి, రిలేటివ్స్కి, పెద్దవాళ్ళకి మీ గ్రూప్లలో ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఏ ఒక్క మంచి విషయం తెలుసుకున్నా వారి జీవితంలో అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సో మరి ఈరోజు క్లాస్ లింక్ని నేను మన డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, నా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తాను, నా స్టేటస్లో కూడా ఉంటుంది లింక్, ఫేస్బుక్లో ఉంటుంది, అన్నింటి దగ్గర నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఈ మెసేజ్లో కూడా కింద లింక్ ఉంది. సో చూడండి మిత్రులారా, తప్పకుండా జాయిన్ అవ్వండి, మిస్ అవ్వద్దు. ధన్యవాదాలు మిత్రులారా, నమస్తే.